పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులకు కొన్ని ఖచ్చితమైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ సదుపాయాలు ఏ పెట్రోల్ పంపులోనైనా అందించకపోతే మీరు ఫిర్యాదు చేయవచ్చు. మొదటిగా స్వచ్ఛమైన తాగునీరు. బంకుల వద్ద స్వచ్ఛమైన తాగునీటి వసతి ఉండాలి. ఇందుకోసం బంక్ డీలర్ ఆర్ఓ యంత్రం వాటర్ కనెక్షన్ స్వయంగా పొందాల్సి ఉంటుంది. ఏ బంకులో కూడా తాగునీటి వసతి సౌకర్యం లేకపోతే చమురు మార్కెటింగ్ సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. రెండవదిగా మూత్రశాలలు, మరుగుదొడ్లు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అన్ని బంకులలో వాహనదారులు ప్రజల సౌకర్యార్థం శుభ్రతతో కూడిన మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మూడవదిగా ఆపద వేళ ఫోన్ సదుపాయం. అత్యవసర పరిస్థితులలో ఫోన్ను వినియోగించుకునే సదుపాయం బంకుల్లో ఉండాల్సిందే. మీరు వెళ్లే మార్గంలో ఏదైనా సమస్యలో చిక్కుకుంటే మీ వద్ద మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోతే భయపడవలసిన పని లేదు. ఏదైనా పెట్రోల్ బంకును సందర్శించడం ద్వారా మీరు ఏ నెంబర్కు అయినా కాల్ చేసుకోవచ్చు. నాలుగవదిగా ఉచితంగా గాలి నింపాల్సిందే. టైర్లలో గాలి నింపడానికి, గాలి శాతం తనిఖీ చేసుకోవడానికి అనువుగా బంకుల్లో ఖచ్చితంగా యంత్రాన్ని అందుబాటులో ఉంచాలి. గాలి నింపేందుకు కూడా ఓ వ్యక్తిని అందుబాటులో ఉంచాలి. బంకులో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకున్నా వాహనదారులు కోరితే టైర్లలో గాలి తనిఖీ చేయాలి. ఐదవదిగా ఫిర్యాదుల పెట్టే. పెట్రోల్ బంకుల సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. అందుకోసం ఫిర్యాదు పెట్టే అందుబాటులో ఉండాలి. ఆరవదిగా నాణ్యతా ప్రమాణాల తనిఖీ. పెట్రోల్, డీజిల్ నాణ్యతపైన అనుమానం కలిగితే అక్కడే చెక్ చేసుకోవచ్చు. ఇందుకు కావాల్సిన పరికరాలు, ఫిల్టర్, కాగితాలు కూడా బంక్ సిబ్బందే ఇవ్వాలి. దీనితో పాటు పెట్రోల్, డీజిల్ తక్కువ పరిమాణంలో వస్తుందనిపించినా పరీక్షించుకోవచ్చు. చివరిగా ఫిర్యాదు ఎలా చేయాలి? బంకుల్లో నిబంధనల ప్రకారం ఈ సదుపాయాలలో ఏ ఒక్కటి లేకపోయినా బంకు సిబ్బంది వినియోగదారులతో దురుసుగా ప్రవర్తించిన కింది నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. చిరునామా, ఇతర సమాచారం ఇస్తే సంబంధిత చమురు సంస్థ వారిపై వెంటనే చర్యలు తీసుకుంటుంది. ఇలా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పెట్రోల్ బంకులలో ఈ సదుపాయాలు కల్పించవలసి ఉంటుంది. ఒకవేళ ఈ సర్వీసులు అందుబాటులో లేకుండా ఫిర్యాదు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.